దేనికి దేనికంటే చెప్పలేదు సార్. తలుపులు తీయండి అన్నారు. తలుపులు ఎందుకు సార్ అన్నా, తీయండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు. అదేంటి సార్ ఉండండి మా సార్ చెప్తా ఉన్నాం. మీ సార్ ఎవరు అన్నారు? అపార్ట్మెంట్ సార్ అన్నా. ఎవరు అంటున్నారు అన్నారు. మగోళ్ళే ఉంటున్నారు సార్ అన్న. మగోళ్ళు ఏమంటున్నారంటే సార్ ఫోన్ చేస్తాను. మా అబ్బాయి వెళ్ళబోయాడు. వెళ్ళబోతే గబగబా ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి పోలీసులు తోసుకొని వచ్చేసారు. వాళ్ళే తోసుకొని వచ్చారు. నా చెయ్యిగా ఉంది, గేట్ నేను నెట్టలేను అన్నా. అంటే వాళ్ళే నెట్టుకుంటూ వచ్చేసారు. పోలీసులే గోడ దూకారు. ఒకళ్ళు దూకి ఒకళ్ళు నెట్టుకొని వచ్చేసారు. గోడ దూకడం మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలా మెడ పట్టుకొని ఈడ్చుకుంటా పైకి వెళ్ళారు. నిన్ను కూడా పట్టుకున్నాడా? పట్టుకొని తీసుకెళ్ళాడా? ఎవరు? సివిల్లో ఒక మనిషి వచ్చారు. ఎస్ఐ గారు సిఏ గారు ఏమో డ్రెస్సులో వచ్చారు. ఇద్దరేమో సివిల్లో వచ్చారు సార్. సివిల్లో వచ్చిన మనం మెడపట్టుకుని తీసుకెళ్ళి మొత్తం ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చారు సార్. నలుగురు వచ్చారు. సివిల్లో ఇద్దరు సార్. డ్రెస్సులో ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చారు. నేను మెడబట్టి దోశాడు. గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు. అవును సార్. అంతేనా? అవును సార్. సారోళ్ళకి వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పడానికి మా సార్కి ఫోన్ చేసి చెప్తాను సార్ అనే మదర్ ఇక్కడ ఉన్నారు సార్. గేట్ దగ్గర ఇంకా మదర్ నుంచి ఏంటిది? ఎవరు? సిఏ గారు? ఎస్ఐ గారు? సిఏ గారు గన్ తీశాడు. దేనికి? అంటే గేట్ తీయమన్నారు. తీయనన్నారు. అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ మాకు. ముందు రాగానే ఏంటి సార్ వచ్చారని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు. ముందు గేట్ తీయని దుర్భాషలాడారు. దుర్భాషలాడితే నేను అన్నాను ఎందుకు సార్ అంటే లంజవాడగా తీయ అన్నాడు. లంజవాడగా తీయ అన్నాడు. తీయ అంటే కాదు సార్ నేను ఒకసారి మా సార్కి చెప్తానంటే లేదు మేము కేసు పెట్టి గొప్పగా వేస్తాను నిన్న అన్నారు. అదేంటి సార్ మా సార్కి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కదా మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేయమంటారా అని అడిగారు. గన్ను తీయడం దేనికి? తీయమనే అన్నారండి. అంటే గేట్ తీయకపోతే గన్ను తీస్తాడా? అయ్యో ఏమో మరి నాకు ఇంకా మా అబ్బాయి అంతా పరిగెత్తుతుంటే కంగారు వచ్చి నేను ఇక్కడ వచ్చేసాను. మాట్లాడుకున్నారు. అంత పర్టికులర్ గా రూమ్ నెంబర్ ఎందుకు అడిగాడు? అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు సార్. అతనే రూమ్ నెంబర్ కూడా అడిగాడు. అంటనే రూమ్ నెంబర్ హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్. వాళ్ళు ఇద్దరు అక్కడ పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఈ టీమ్ అంటే మన దగ్గర తాళాలు లేవు సార్, సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 101లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడించారు. అదే సార్ జరిగింది. నలుగురు వచ్చారు. ఇలా అయితే అవును సార్. నలుగురు వచ్చారు. నేను మెడబెట్టుకొని దోశాడు. బూతులు తిడుతున్నాడు. నేను కూడా తిడుతున్నాను. నన్ను తిట్టలేదు సార్. తర్వాత అంటున్నారు ఏంటి స్టోర్ దొంగలు మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానని వెళ్తా అనేసి వెళ్ళారు ఆయన. ఆడవాళ్ళు అంటే గౌరవం కూడా లేదు వాళ్ళకి. స్టోర్ దొంగలు వాళ్ళ ఆడవాళ్ళంట మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే అలా అడ్డుపడతారంట. నేను గేట్కి అడ్డంగా అలా ఉన్నానంట. గోడ దూకిన ఆడు దొంగ లేకపోతే ఎవరన్నా దొంగ? గోడ దూకిన ఆడు దొంగ ఎవరు దొంగ? మీరు అలా అడ్డు పెడితే నేను అలాగే అనుకున్నానమ్మా, అందుకే నేను వెళ్ళాను అని అంటున్నారు. వాళ్ళు మద వ్యక్తి లాంటివి చేస్తారు. పైకి వచ్చిన తర్వాత గంజాయి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు కాల్ వచ్చిందని వచ్చామని చెప్పారు సార్. కొంచెం జరగండి. పైకి వచ్చింది కింద అయితే మాకైతే ఏ విషయం కూడా చెప్పలేదు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐలు కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే
వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడకాన్ని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి ఏం పేరు దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులని చెప్తున్నాం కదా, గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయమని అడుగుతారా? ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే. తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం, వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా, సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా, ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు. వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి? అసలు రివాల్వర్ తీయడం ఏంటి? ఇప్పుడు రా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం. రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది.